పిండి బాగా పొంగింది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. దీన్ని బాగా కలిపి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. స్టోర్ చేసి పెట్టుకున్న ఈ దోశ పిండితో పునుగులు, పులిబంగరాలు, బోండాలు, దోశలు, ఊతప్పాలు వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మా విలేజ్ స్టైల్లో మేము దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము చూపిస్తాను. 2 కేజీల బియ్యాన్ని, 1/2 కేజీ పొట్టు మినపప్పుని నైటే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి చిల్లుల గిన్నెలో వడపోసేసుకోవాలి. మినపప్పుని కూడా ఈ విధంగా కడిగేసుకోవాలి. కొంచెం పొట్టు ఉండేటట్టు చూసుకోవాలి. మంచిదండి ఇది ఆరోగ్యానికి. పొట్టు వచ్చింది ఇది చెట్లకు వేసుకోవచ్చు, పశువులకు కూడా పెట్టొచ్చు. ఇప్పుడు మాకు పిండి మిల్లు వసతి ఉంది కాబట్టి ఈ పిండిని మేము అరిసెల మిల్లులో వేయించుకుంటాము. ఈ విధంగా అరిసెల మిల్లులో పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి మేము కొట్ర కాసి పోసుకుంటామండి. కొట్ర అంటే ఒక కడాయిలో 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. 1/2 లీటర్ నీళ్లు, అవి మరగనివ్వాలి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఒక 1/2 గ్లాసు నీళ్లు తీసుకొని దీనిలో ఒక 4 స్పూన్ల బియ్యం పిండిని, ఈ ఆడిచ్చిన బియ్యం పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మరిగే నీళ్ళల్లో ఈ కలిపి పెట్టుకున్న పిండి పోసేసుకోవాలి. ఇది ఉండగట్టకుండా కలుపుతూ ఉండాలి. చిక్కబడిపోతుందండి, గట్టిగా అయిపోతుంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పప్పు వేసి 1 స్పూన్ సాల్ట్, నేనైతే 1 కేజీకి 1 స్పూన్ మాత్రమే వేస్తానండి. కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పప్పు అంతా గ్రైండ్ చేసి పోసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పోసేసుకోవాలి. పంతా రుబ్బేసుకున్నాక ఇప్పుడు ఈ గంజి చల్లారిపోయిందండి. ఇది కూడా పోసి కలిపేసుకోవాలి. దీన్ని మేము కొట్ర అంటాము. పిండిని ఈ విధంగా కలిపేసుకొని పిండి పొంగే వరకు పక్కన పెట్టేసుకోవాలి.